శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 23 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉంది, రేవతి నక్షత్రం ఉంది. గురువారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఈ మిత్రయోగం మిత్రుల వల్ల లాభాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల్లో మిత్రుల వల్ల ప్రయోజనం పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాల్లో విజయసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మీనంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాంఘికంగా పేరు ప్రతిష్టలు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా గురుబలం వల్ల విశేషంగా సహకరిస్తాయి. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మకరంలో ఉన్నాడు. బుధుడు శనింట్లో ఉండటం అనుకూలమే కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగే సూచనలు 12 రాసుల వాళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ బాగుంది, యోగం బాగుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళకి ఈరోజు విశేషంగా అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు. రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి రేవతి నక్షత్రం పనిచేస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన కొనుగోలు, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి రేవతి నక్షత్రం పనిచేస్తుంది. అలాగే ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించడానికి కూడా రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి, వాటిని ఉపయోగించుకోవటానికి, అలాగే కొన్న మోటారు వాహనాలు ఇంటికి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా రేవతి నక్షత్రం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం. వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్కి అనుకూలం. భూములు, గృహాలకు సంబంధించి హక్కులు పొందటానికి కూడా అనుకూలం. మీకు ప్రాపర్టీ రావాలంటే ఆ ప్రాపర్టీ సంబంధించిన హక్కు పొందటానికి కూడా రేవతి నక్షత్రం పనిచేస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి నక్షత్రం యోగిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే 12 రాశుల వాళ్ళకి ఈరోజు దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి కుటుంబ మైత్రి ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో గొడవలు తగ్గిపోతాయి. సంతోషం ఉంటుంది, కార్యజయం ఉంటుంది. అయితే అలసట కూడా ఉంటుంది. అలసట అధిగమించే ప్రయత్నం చేయండి. సంతానం వల్ల కొన్ని చికాకులు ఎదురైనప్పటికీ అంతిమంగా ఆ చికాకులకు పరిష్కార మార్గం కనిపిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకు అనుకూలంగా నడుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మనశ్శాంతి ఏర్పడుతుంది, శ్రమ ఎక్కువ ఉంటుంది, విశేషమైనటువంటి కార్యజయం లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది, సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే బంధువులతో కలిసి వినోద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉంటారు. ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు కూడా మిథున రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం మనోదుఖం కలిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణం చేస్తే ఆ ప్రమాదాలు ఎలాంటి ఇబ్బందులు కలిగించవు. అనారోగ్య భావనలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆరోగ్యం కోసం తగిన ప్రయత్నాలు చేయండి. అధిక శ్రమ ఉంటుంది, కలత చెందే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు నూతన స్త్రీ పరిచయాల విషయంలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా తగిన శ్రద్ధ వహించాలి. అలాగే దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు జీవిత భాగస్వామి తరపు బంధువుల రాకపోకల వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే మొండి బాకీలు అనేవి కన్యారాశి వాళ్ళకి చాలా సులభంగా వసూలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే అనవసర గొడవలకు దూరంగా ఉండటం చాలా మంచిది. పనుల్లో సౌఖ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అనవసర గొడవల వల్ల మాత్రమే ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మనోభయం మొత్తం తొలగిపోతుంది. అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. కాలం కలిసి వస్తుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా తులారాశి వాళ్ళకి ఆ రంగం బాగా కలిసి వస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది.
స్త్రీ మూలక కార్యలాభం కనిపిస్తుంది. అంటే ఆడవాళ్ళ వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. పనులన్నింటిలో కూడా విజయప్రాప్తిని పొందే సూచనలు వృశ్చిక రాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది, మనశ్శాంతి ఉంటుంది, విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. సంతానం వల్ల కూడా లాభాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి నూతన కార్యక్రమాలకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. సోదరులతో మైత్రి పెరుగుతుంది, ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు పనుల్లో పట్టుదలతో అపజయాలన్నీ అధిగమిస్తారు. బాల్యమిత్రుల రాకపోకలు ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రధానంగా ఎన్ని అపజయాలు ఎదురైనా సరే పట్టుదలతో విజయసిద్ధిని పొందాలని చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు బంధుమిత్రులతో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే బంధుమిత్రులతో చిన్న చిన్న విరోధాలు అయ్యే సూచనలు ఉన్నాయి. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ఖర్చుల విషయంలో, శత్రువుల విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించడం ఎంతైనా అవసరం. అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే పుత్ర గణపతి వ్రతము. ఫాల్గుణ శుక్ల చవితి తిథి పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించాలని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. ఈ పుత్ర గణపతి వ్రతం సందర్భంగా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు పోవాలన్నా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించాలన్నా 12 రాశుల వాళ్ళు స్త్రీ పురుష సంబంధం లేకుండా ఎవరైనా సరే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం గం పుత్రగణాధిపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి వెళ్ళండి. ఓం గం పుత్రగణాధిపతయే నమః. ఈ మంత్రం చదువుకొని వెళితే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ప్రధానంగా పుత్రగణపతి వ్రతం సందర్భంగా ఈరోజు దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి కొబ్బరి నూనె దీపం పెట్టడం, గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, స్వామికి అర్చన చేయించుకోవటం, అలాగే గణపతి ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎర్రటి వస్త్రాలు పంచిపెట్టడం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గురుహోర అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ గురుహోర ఉన్న సమయంలో ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి అనుకూలం. అలాగే వివాహపరమైన చర్చలు నిర్వహించడానికి అనుకూలం. పిల్లల్ని ఊయల్లో వేయడానికి అనుకూలం. కొత్తగా పుస్తకాలు చదవడానికి అనుకూలం. మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ గురుహోరలో చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్తువులు, ఆభరణాలు ఉపయోగించుకోవడానికి కూడా గురుహోర బలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా గ్రహాల స్టేటస్ బట్టి, యోగాన్ని బట్టి ఏ పనులు చేయాలో, ఏ పనులు చేయకూడదు, అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే దాంతోపాటుగా 12 రాశుల వాళ్ళకి ప్రతిరోజు దినఫలం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.